ఏపీలో మరో పథకానికి సిద్ధం. రైతుల భూముల్లో మళ్లీ జలసిరి. బోర్లు తవ్వి రాయితీపై సౌర పంపు సెట్లు. కేంద్ర కుసుమ్ పథకంతో అనుసంధానం. ఏపీలో మరొక పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. రైతుల పొలాలకు బోర్లు వేసి పంపు సెట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్న చిన్నకారు రైతుల కోసం ఎన్టీఆర్ జలసిరి పథకం పలు మార్పులతో మళ్లీ తెస్తుంది. ఉచితంగా బోర్లు తవ్వించి రాయితీపై పంపు సెట్లు అందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కుసుమ్ను జలసిరికి అనుసంధానించనున్నారు. 2014-19 మధ్యలో తేదాప ప్రభుత్వ హయాంలో జలసిరి పథకాన్ని అమలు చేశారు. అప్పట్లోనూ కూడా రైతుల భూముల్లో బోర్లు తవ్వించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో సోలార్ పంపు సెట్లు అందించారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పథకాన్ని వైఎస్ఆర్ జలకళగా పేరు మార్చేసి అత్యంత అధ్వానంగా మార్చారన్నమాట. రైతుల భూముల్లో ఉచితంగా 2 లక్షల బోర్లు తవ్వించి పంపు సెట్లు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన తుస్సుమనిపించారు. 25,000 బోర్లు తవ్వి అందులోనూ 2,700 పంపు సెట్లే ఇచ్చారు. గత ప్రభుత్వంలో తవ్విన అనేక బోర్లకు పంపు సెట్లు ఇవ్వని కారణంగా చాలా వరకు పూడుకుపోయి అనమాట. కొన్ని చోట్ల రైతులు తమ సొంత డబ్బుతో పంపు సెట్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక బడ్జెట్లో 50 కోట్లు అయితే దీనికి కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జలకళ పథకాన్ని ఎన్టీఆర్ జలసిరిగా మార్చడంతో పాటు ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు కేటాయించారు. పథకం పక్కగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. కుసుమ్ పథకాన్ని అనుసంధానించి రైతులకు సోలార్ పంపు సెట్లు రాయితీపై అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ లబ్ధిదారుల వాటాలో కలిపి యూనిట్ విలువను త్వరలో నిర్ణయించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక్కో యూనిట్పై కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 30% రాయితీ ఇవ్వనున్నారు. రైతులు తమ వాటా కింద 30% నిధులు సమకూర్చుకోవాలి. గతంలోనూ జలసిరి పథకంలో రైతుల భాగస్వామ్యం ద్వారా కార్యక్రమం విజయవంతం అయితే అయిందనమాట. అయితే సోలార్ పంపు సెట్లకు ప్రాధాన్యతనిస్తూనే బోర్లకు విద్యుత్ ఆధారిత పంపు సెట్లు కూడా కేటాయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉన్న చోట వీటిని అయితే అందిస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. రెండు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి అయితే తీసుకెళ్లి తర్వాత ఫైనల్ చేస్తారు. ఏది ఏమైనా ఏపీలో ఉన్న రైతులకు మరో కొత్త పథకం రాబోతుంది. సోలార్ పంపు సెట్ల ద్వారా బోర్లు అయితే కోయించి పంపు సెట్లకు సంబంధించి రాయితీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.